హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఆస్ట్రేలియా నుంచి ఎత్తుగా ఓడించి ఇండియా ఫైనల్కి వెళ్ళిపోయినాం. ఈజీగానే గెలిచినాం అంటాను నేనైతే. మరి కొంచెం ప్రెషర్ వచ్చింది. విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు కొంచెం షాక్ అయినాం. అంతే విరాట్ కోహ్లీ 84 రన్స్ ఉన్నప్పుడు ఆ షాట్ ఆడాడు. ఎప్పుడు కూడా ఇంత కెరియర్లో కూడా ఇప్పుడు ఆ విధంగా ఆడలేదు. 100 ముఖ్యం కాదు, అసలు మ్యాచ్ రెస్పాన్సిబిలిటీగా ఆడి మ్యాచ్ చేసింగ్లో మ్యాచ్ విన్ చేపిస్తాడు. అది మనకందరికి తెలిసిందే. మరి దీనిపైన రివ్యూ చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ చేయండి. గ్రోత్ అయిపోయింది ఛానల్ది. మరి టాస్ గెలిచి మరి దుబాయ్ పిచ్లో మనల్ని అక్కడనే ఉండి అక్కడనే ఆడుతున్నారు. మనకు తెలిసిందే, ఇదంతా వేరే విషయం. కానీ మరి ఈ టాస్ గెలిచి సెమీఫైనల్లో స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ తీసుకున్నాడు, బ్యాటింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్లో స్పిన్ మొన్న ఇండియా న్యూజిలాండ్ పైన ఆడింది కదా, స్పిన్ బాగా కొడుతుంది. ఇండియన్ అయితే 250, 260 రన్స్ ఇస్తే కట్టడి చేయొచ్చు అనుకున్నారు. వాళ్ళు కూడా స్పిన్నర్నే ఆడిపించుకున్నారు. ఇద్దరు పేసర్తోనే ఎక్కువ స్పిన్నర్తోనే ఆడినారు. ఆ ప్లాన్ మంచిదే, కానీ ఇండియా స్పిన్ బాగా ఆడుతుంది. ఇండియా వాళ్ళకంటే స్పిన్నర్స్ మన స్పిన్నర్స్ అయితే ఆ 250, 260 కాదు 250 అయినా సరిపోయేది మనకైతే స్కోరు. అయితే వాళ్ళకి సరిపోలేదు స్కోరు. 300, 270, 280 ఉంటే కానీ వచ్చేది. కానీ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ట్రావిస్ హెడ్కి 2-3 ఓవర్లు తడపాయించిండు. మొత్తం ఇబ్బంది పడ్డప్పటికీ ఫస్ట్ బాలే అవుట్ అవుతుండేది షమి. 39 రన్స్ ఆ స్కోరింగ్ రేట్ ఇచ్చిండు షామీకి. క్యాచ్ పట్టింటే ఆ స్కోరింగ్ రేట్ చాలా తగ్గేది. ఇంకా స్టీవ్ స్మిత్ అండ్ ట్రావిస్ హెడ్. ఎందుకంటే స్టీవ్ స్మిత్ కూడా 72 for 3 అవుతుండే, 70 రన్స్ కొట్టిండు. అది బాల్ వికెట్కి దాకి బౌల్డ్ అవుతుంది, బౌల్డ్ స్టంప్ పడలేదు అక్కడ. అయితే ఆ స్కోర్ మాత్రం ఆ 265 వచ్చింది. అప్పటికి కూడా ఇండియన్స్ స్టీవ్ స్మిత్ అండ్ మ్యాక్సిమం ఎంబడెంబడి అవుట్ చేసిన అలెక్స్ క్యారీ వల్ల, ఆ అలెక్స్ క్యారీ 50 కొట్టడం వల్ల ఆ 265 వచ్చింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో వాళ్ళు చేసింది. మన బౌలింగ్ స్పిన్నర్స్ మాత్రం అద్భుతం, సూపర్. ట్రావిస్ హెడ్ని అయితే వరుణ్ చక్రవర్తి అవుట్ చేసి, లేకుంటే ఇంకొంచెం 50 రన్స్ కొడితే 300 వెళ్ళిపోయేది వాళ్ళ స్కోర్ కదా. ట్రావిస్ హెడ్ అయితే సూపర్ అవుట్ చేసిండు. తర్వాత స్పిన్నర్స్ అందరు కుల్దీప్ కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు అక్షర్ పటేల్, మ్యాక్స్వెల్ని, ఇంకా షమి 3 వికెట్లు తీసిండు. మన స్కోర్ అయితే 265 టార్గెట్. ఓకే, 280 అయితే కష్టం ఉండేది. 240 బిలో 250 ఉంటే ఇంకా బాగుండేది అనుకున్నాం. కానీ మన బ్యాటర్స్ స్పిన్కి బాగా ఆడతారు, వాళ్ళు కూడా స్పిన్ తీసుకున్నారు. వాళ్ళు అయితే స్టార్టింగ్ రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చింది. ఎప్పటిలాగా చిన్న కామ్యా ఆడిన 28 రన్స్ కొట్టినా, ఒక 6, 3 4 కొట్టి తొందరగా ఎల్బిడబ్ల్యూ శుభం గిల్ తొందరగా అవుట్ అయింది. ఈరోజు ఇన్ ఫామ్లో ఉన్న ప్లేయర్ శుభం గిల్ యాక్చువల్గా మంచి ఇన్సైడ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఆ స్లో వికెట్ కదా, తొందరగా ఆడేసిండు, వికెట్ అవుట్ అయ్యిండు. తర్వాత విరాట్ కోహ్లీ మనకు తెలిసిందే, చేజ్ మాస్టర్. 100% ఎఫర్ట్ ఉంటుంది, 100% మ్యాచ్ని అయితే వదలడు విరాట్ కోహ్లీ. ఎంత పెద్ద మ్యాచ్ అయినా చిన్న మ్యాచ్ అయినా వదలడు. మంచి పార్ట్నర్షిప్ వస్తుంది అనుకున్నా, కానీ రోహిత్ శర్మ అవుట్ అయిపోయింది తొందరగా. రోహిత్ శర్మ స్వీప్ కొట్టబోయి అవుట్ అయిపోయాడు. స్ట్రైట్గా కొట్టాల్సింది లాగి ముందు, కానీ స్వీప్ కొట్టి అవుట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇంకా శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ. ఇది మ్యాచ్ టర్నింగ్ విషయం. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ 91. సూపర్ ఆడిరు అసలు. ఎంత ఈజీగా ఆడిరు అంటే అంత ఈజీ. ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ ఎంత బాగా ఆడిరు. ఇంకా శ్రేయస్ అయ్యర్ అయితే ఒక రాంగ్ షాట్ ఆడిపోయి అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ అయితే పాతకపోయింది. ఇక ఎంత ఈజీగా ఆడుతుంది. 50 సింగిల్స్ అంట ఉడికింది. 50 సింగిల్స్, ఒకటి 1 run సింగిల్స్కే 50, 7 ఫోర్స్ బౌండరీస్ తక్కువ. ఎంత రెస్పాన్సిబిలిటీగా ఆడుతాడంటే అంత రెస్పాన్సిబిలిటీ. అండ్ విరాట్ కోహ్లీ యంగ్స్టర్ లాగా ఎంత ఫిట్నెస్ ఉన్నాడు. 37 ఇయర్స్, 36, 37 ఇయర్స్ ఆల్రెడీ కెరియర్ ఎండింగ్ స్టేజ్. కానీ కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లాగా ఆడుతున్నాడు. అంత ఫీల్డింగ్లో చూస్తున్నాం మనం, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో 50 రన్ సింగిల్స్ ఉరుకుతాడు, డబల్స్ ఉరుకుతాడు. మరి ఇంకెన్ని సంవత్సరాలు ఆడుతాడు. ఇంకా ఇప్పుడు రిటైర్డ్ ఏం లేదు. సూపర్ విరాట్ కోహ్లీకి ఎంత చెప్పినా తక్కువనే. కానీ మ్యాచ్ మాత్రం సూపర్ తీసుకొచ్చారు. కేఎల్ రాహుల్ అయితే సూపర్ రెస్పాన్సిబిలిటీ. అంతకుముందు అక్షర్ పటేల్ తోటి పార్ట్నర్షిప్ చేసిండు. అక్షర్ పటేల్ తొందరగా ఆడబోయి అవుట్ అయింది. అక్షర్ పటేల్ కూడా లో అయింది బాల్, మంచి షాట్కి ప్రయత్నించి మంచి రన్స్, చిన్న క్యామ్ అయినా మంచి టెన్షన్ లేకుండా చేసిండు అక్షర్ పటేల్. అండ్ కేఎల్ రాహుల్ కూడా ఫ్రీగా ఆడిన. విరాట్ కోహ్లీ ఉంది కానీ ఫాస్ట్ ఆడిన. రన్స్ మాత్రం చాలా ఈజీగానే అయిపోతుంది. ఎప్పుడు టెన్షన్ వచ్చింది విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడే కొంచెం అందరికి షాక్. ఎందుకంటే ఆ టైంలో ఆడాడు కదా ఆ షాట్ అట్లాంటిది. 100 కొట్టి ఇంకా బాగుండు ఆస్ట్రేలియా పైన. ఇక పాండ్యా వచ్చినాయి, చాలా సేమ్ బాల్ సేమ్ రన్స్ ఉన్నప్పుడు చాలా ఈజీ చేసి పడేసింది. 3 సిక్సర్లు, అడెం జంప్ అని కొట్టిన 2 సిక్సర్లతో ఈజీ అయిపోయింది. కేఎల్ రాహుల్ ఉన్నంతసేపు నమ్మకం. అసలు ఎంత పాతకపోయిందిలే, ఇంకా మ్యాచ్ని వదలడు. కేఎల్ రాహుల్ గెలిపించుకుంటాడని మనకు తెలిసింది. ఈజీగా ఫినిష్ చేసినాం. ఫైనల్కి వెళ్ళిపోయినాం. పాకిస్తాన్లో దుబాయ్లో మళ్ళీ రావాల్సిందే. పాకిస్తాన్ లాహోర్లో ఆడి సెమీఫైనల్, మళ్ళీ వాళ్ళు దుబాయ్కి రావాల్సిందే. ఇండియా కప్పు మనది, ఇక మనది కన్ఫామ్ అయిపోయింది, ఛాంపియన్స్ ట్రోఫీ. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి మొత్తం చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ.